మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మీకు ఫ్రూట్స్ సాగో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక గిన్నెలో 2 స్పూన్లు సబ్జా గింజలు వేసుకోండి. కొన్ని నీళ్లు వేసుకుని నానబెట్టుకోండి. బాదామి, ఎండు ఖర్జూరం, ద్రాక్షి, పిస్తా, గోడంబి ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకోండి. ఒక బాండ్లీలో 1/2 లీటర్ పాలు వేసుకోండి. 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోండి. 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. 6 స్పూన్ల చక్కెర వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకుని తర్వాతే స్టవ్ మీద పెట్టండి, లేదంటే మిల్క్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ ఉండలు కడుతుందండి. చూడండి చక్కగా మసులుతోంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకుని నీళ్లు బాగా కాగిన తర్వాత 1/2 కప్పు లైలాన్ సగ్గు బియ్యం వేసుకోండి. చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా. వీటిని ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వడేసుకోండి. అలాగే ఇంకో గిన్నెలో సన్నీళ్ళు పెట్టుకొని ఆ చల్ల నీళ్ళలో వేసేసుకోండి. ఇప్పుడు పాలు చల్లగైపోయాయి కదా. ఇందులోకి కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోండి. బాగా కలుపుకోండి. ఇదంతా ఒక బౌల్లోకి వేసుకోండి. మనం నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోండి. అలాగే ఉడికించుకున్న సగ్గు బియ్యం కూడా వేసేసుకోండి. బాగా కలుపుకోండి. నాకు బౌల్ చిన్నదైపోయిందండి, అందాజ్ దొరకలేదు, అందుకని ఇంకో బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న ఫ్రూట్స్ని కూడా వేసేసుకోండి. బాగా కలుపుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా వేసేసుకోండి. బాగా కలుపుకొని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. అంతే, ఎంతో రుచికరమైన ఫ్రూట్ సాగో రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.